ఏంటి మీరు చూడడానికి ఏదో ఉద్యోగం చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఉద్యోగం చేసేదాన్ని. నౌ ఐఎమ్ ఫ్రీ. ఐ యూస్ టు వర్క్ యాజ్ ఎ లెక్చరర్ వెస్లీ కాలేజ్. సబ్జెక్ట్ ఏంటి మేడం? పొలిటికల్ సైన్స్ అండి. మైన్ ఇస్ పొలిటికల్ ఓ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బోత్. ఐ డిడ్ డబుల్ ఎంఏ. ఐ యూస్ టు టీచ్ ద స్టూడెంట్స్ పాలిటిక్స్. అంటే అప్పుడు స్టూడెంట్స్ ఎలా ఉండరు? అది జ్ఞాపకాలు మీతో స్టూడెంట్స్ జ్ఞాపకాలు చెప్పండి. Oh, that's there. Always other teachers, other lecturers used to compliment, and the students whoever bunked the college, for my class full attendance. That is there. That is there. Whoever bunks the other classes, they used to come back. Deepthi madam class, Deepthi madam. They don't never want to miss it because I also teach as like student, not like students. Sorry, students laga kaadu, na pillal laga. మమ్మీ మమ్మీ అని మాట్లాడతారు వాళ్ళు ఒక్కొక్కసారి. సారీ మేడం, సారీ దీప్తి మ్యామ్ అనుకుంటా, బట్ మమ్మీ మమ్మీ అంటారు. సో దట్ కైండ్ ఆఫ్ ర్యాప్ ఐ యూస్ టు మెయింటైన్. ఐ నెవర్ సీ దట్ స్టూడెంట్స్ వాళ్ళు నేను టీచర్ అట్లా కాకుండా మన పిల్లలు అయితే ఎట్లుంటారు అలాగే పెంచాం, అలాగే అఫెక్షనేట్. ఎక్కడైనా సినిమా హాల్కి ఎక్కడ కనిపోతే దీప్తి మేడం అని పరిగెత్తుకుంటూ వస్తారు. నాకు అసలు షేమ్ అనిపించదు. మొత్తం అందరు అంతమందిలో మేడం మేడం అని పరిగెత్తుకుంటా, ఇక్కడ ఏంట్రాండి మేడం మీరు కనిపించాక ఇంకెట్లా అని. మై స్టూడెంట్స్ ఆర్ నౌ దే వర్కింగ్ అండి. కలెక్టర్లు పెద్ద కలెక్టర్లు ఉంటారు, ఆఫీసర్లు అవుతారు. ఆఫీసర్లు కమ్ బ్యాక్ అండ్ విష్ చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఎప్పుడైనా అనిపించింది అబ్బా ఈ పాఠాలు ఏంట్రా బాబు, ఈ స్టూడెంట్స్ ఏంటి, గోల ఏంటి అని అనిపించింది? లేదండి. నవ్డేస్ జనరేషన్ ఇస్ లైక్ దట్. ఓల్డ్ ఇఫ్ ఐ టెల్ 20 years బిఫోర్, 20 years ముందు అయితే చాలా చెప్పింది మేడం, చెప్పింది వేదం అన్నట్టే. దీప్తి మేడం అనగా ఏదైనా మేడం చెప్పారంటే మన కోసం చెప్పారు. ఈ జనరేషన్ లో మేడం చెప్పిందంటే ఈమెందుకు చెప్తుంది, మనం వినాలా, అవసరమా మనకి, దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి, ఈ టైప్ ఆఫ్ థింకింగ్ స్టార్ట్ అయిపోయిందండి. ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత ఐ కెన్ సీ లాట్ ఆఫ్ చేంజ్. వినడం తగ్గిపోయింది, క్వశ్చన్ ఎదురు తిరిగి క్వశ్చన్ వేయడం, ప్లస్ గుడ్ లక్ ఆర్ బ్యాడ్ లక్ ఈ గూగుల్ వచ్చాక గూగుల్ స్టడీ చేసేసి మీకెంత నాలెడ్జ్ ఉంది, మేడం టెస్ట్ చేస్తాము, అట్లా కొంచెం యాటిట్యూడ్ అరెగెన్స్ పెరిగిందండి ఈ జనరేషన్ లో. సో వన్ వే ఇట్ ఈస్ గుడ్. మనం అనుకుంటే వాళ్ళకే వాళ్ళు నేర్చుకుంటున్నారు, వాళ్ళకే వాళ్ళు తెలుసుకుంటున్నారు, దే ఆర్ వర్కింగ్ ఆన్ దేర్ ఓన్. కానీ పెద్దల మీద గౌరవం తగ్గిందని చెప్తాను నేను, నా ఎక్స్పీరియన్స్ లో. కొంచెం ఇంతకు ముందు అంత లేదు. పెద్దల మీద గౌరవం రావాలంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు? గౌరవం రావాలంటే మళ్ళీ పాత రోజులు రావాలంటే పిల్లలకి నేర్పించాలండి. మనం ఇంట్లో నానమ్మ దగ్గర నుంచి అమ్మమ్మ దగ్గర నుంచి ఒక రెస్పెక్ట్ వినడం. అమ్మమ్మ చెప్పింది మన మంచికి, అమ్మమ్మ ఏంటి నాకు చెప్పేది, అది పాతకాల చింతకాయ పచ్చడి లేకుంటే వీఆర్ న్యూ జనరేషన్, యువర్ ఓల్డ్ జనరేషన్, మీకేం తెలియదు. ఇప్పుడు పిల్లలు అంటారు నీకేం తెలియదు మమ్మీ, ఈజీగా చెప్పేస్తారు. ఏం తెలియకుండానే వీళ్ళు ఇంత పెద్దవాళ్ళు అయ్యారా అనేది సెకండ్ క్వశ్చన్. అలా కాకుండా పెద్దల్ని గౌరవించి రెస్పెక్ట్ ఇచ్చి మనం ఒక మర్యాద, ఒక గౌరవం వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు చెప్పేదాన్ని వినడానికి ప్రయత్నిస్తారండి. ఆ రెస్పెక్ట్ తగ్గడంలో మనం ఏమంటామంటే రెస్పెక్ట్ ని దాన్ని ఎంజాయ్ చేస్తూ పిల్లలు ఇండిపెండెంట్ అయిపోయారు, తల్లిదండ్రులే సమర్థిస్తున్నారు, ఇండిపెండెంట్ అయిపోయారు, ఫ్రీ అయిపోయారు, దే ఎర్నింగ్ చాలా సంపాదిస్తే కాదు కదండి, సంపాదన ఇస్ డిఫరెంట్, బట్ రెస్పెక్ట్ ఇస్, అది కొంచెం సొసైటీలో నేర్పాలి ఈ జనరేషన్ కి. మేడం ఇప్పుడు జెంట్స్ అంటే ఇద్దరుకు ఓన్లీ లేడీ గర్ల్స్, ఓన్లీ బాయ్స్, లేకపోతే ఇద్దరు కోఎడ్యుకేషన్ అంటే చాలా వింతగా చూసేవాళ్ళం నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు మరి ఆ స్టూడెంట్స్ అంతా ఎలా ఉన్నారు అబ్జర్వ్ చేశారు? ఇప్పుడున్న జనరేషన్ లో బాయ్స్ బెస్ట్ అండి, అమ్మాయిలు ఓవర్ యాక్షన్. ఓపెన్ గా చెప్తాను నేను, ఈవెన్ దో ఐఎమ్ ఏ గర్ల్ అండ్ లేడీ, బట్ ఇప్పుడు అమ్మాయిలు దే ఆర్ సమ్ టైమ్స్ ఐ ఫీల్ దే ఆర్ మిస్యూజింగ్ దేర్ ఇండిపెండెన్స్. అంటే ఒకసారి ఫ్రీడమ్ ఇచ్చేసరికి అది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆ ఫ్రీడమ్ ఎక్కువ ఇన్ని రోజులు తొక్కి పెట్టారు, అంటే తొక్కి పెట్టడం అని కాదు, దే నెవర్ అలౌడ్ టు గో, అలౌడ్ టు డూ, అలౌడ్ టు దెన్ దేర్ ఓన్. ఒక్కసారి ఎక్కువ ఫ్రీడమ్ వచ్చేసరికి కొంచెం దాన్ని యూస్ చేసుకోవడంలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు అండ్ మిస్యూజ్ అవుతుంది అనేది సొసైటీలో నేను ఫీల్ అయినది. నా కాలేజ్ లెవెల్లో యంగ్స్టర్స్ చూస్తాం కదండి, అబ్బాయి సారీ చెప్పేస్తాడు, సారీ మేడం అని. అమ్మాయి వాట్ డిడ్ ఐ డూ మ్యామ్, వై షుడ్ ఐ సే సారీ. అలా అంటే తిరగబడ్డం, నాకు అధికారం ఉంది, నాకు పవర్ ఉంది, అదే సేమ్ మిస్చీఫ్ కి అబ్బాయి తల వంచుకొని సారీ చెప్తాడు. నేను అబ్బాయిలే బెటర్ అని చెప్తానండి ఈ జనరేషన్ లో. వాట్ ఐ ఫీల్ మై, అంటే నాకున్న చిన్న నాలెడ్జ్ లో కాలేజ్ పరిధిలో అలా అనిపిస్తుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ వీ ఫీల్ హ్యాపీ, అట్లీస్ట్ అమ్మాయిలకి ఒక వాయిస్ ఉంది, మాట్లాడతారు, దే కెన్ డూ బెటర్, దే ఆర్ సిన్సియర్. వీళ్ళకి వేరే ఏం ఎక్కువ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ తక్కువ ఉంటాయి కాబట్టి అమ్మాయిలు కొంచెం స్టూడెంట్స్ చదువు మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఎక్కువ మార్క్స్ సంపాదించి ఎక్కువ హైయర్ పొజిషన్స్కి వెళ్ళడానికి అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. మీరు టీచింగ్ ప్రొఫెషనల్ కాబట్టి అడుగుతున్నాను మేడం, అప్పటి ప్రేమ వ్యవహారాలు ఇప్పుడు ప్రేమ వ్యవహారాలు ఏమున్నాయి అంటారు? అప్పుడు ఏదో
ఎవరో 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 ఉండేవారు. అప్పుడు చాలా రేర్ గా ఉండేదండి. ఎక్కడో ఒకళ్ళిద్దరు ఇట్లా ఉండేవాళ్ళు. ఇప్పుడు కామన్ అయిపోయింది. బ్రేకప్లు కామన్ అయిపోయాయి. మీరు నమ్మరు, వచ్చి చెప్పేస్తారు, మేడం బ్రేకప్ అయిపోయింది మేడం, వినట్లేదు మేడం అని. అంటే నేను మమ్మీలాగా ఉంటానని చెప్తాను కదా, ఐ ఫీల్ ఫ్రెండ్లీగా. బట్ బ్రేకప్ కూడా వచ్చి చెప్తాడు, మరీ టూ మచ్ చేస్తుంది మేడం అసలు మేడం అని. సో అంత ఫ్రీ అయిపోయారు పిల్లలు. ఒక రకంగా బెటర్, సో దట్ ఫ్రీడమ్ ఉంటే దే కెన్ లెర్న్ మోర్. ఏదో అబ్బాయి అంటే ఏదో అమ్మాయి అంటే ఏదో అలా కాకుండా ఫ్రీ మూవ్మెంట్ లో యుల్ గెట్ మోర్ అడ్జస్ట్మెంట్ అండ్ నాలెడ్జ్. వన్ వే దట్ ఈస్ బెటర్ ఆల్సో, వన్ వే బోత్ ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి కదండి. అప్పటి ఆడపిల్లల కోరికలు, ఇప్పుడు ఆడపిల్లల కోరికలు, అంటే మీరు లెక్చరర్ కాబట్టి అడుగుతున్నాను, టీచింగ్ ప్రొఫెషన్ నుంచి. మీరు కొద్దిగా చెప్పండి మేడం. అప్పుడే ఆడపిల్లల కోరికలు, మీరు కూడా అప్పటి నుంచి వచ్చారు, ఇప్పుడు ఆడపిల్లల కోరికలు. అప్పుడు లిమిటెడ్ అండి. ఏదో చిన్న చిన్న చేసుకున్నామా, ఇంట్లో ఉన్నామా, పేరెంట్స్ చెప్పారు, ఒక ఒక స్టాండర్డ్ లో వాళ్ళకి కోరికలు ఎక్కువ లేవు. ఇప్పుడు వాళ్ళు కంపీట్ విత్ సొసైటీ మెన్ అండ్ ఇంకా ఇంకా ఎక్కువ చూపించాలి అనే స్టేజ్కి వచ్చేసారు. నువ్వెంత నేనంత టైప్ లో ఉంది. ఇంతకుముందు వినేవాళ్ళు, ఫోన్లో ఏదో చేసుకున్నాం చాలు, ఒక చిన్నది వచ్చింది చాలు, జాబ్ వచ్చింది. ఇప్పుడు అట్లా కాదు, దే వాంట్ ఎక్సెల్ అండ్ దే వాంట్ టు కంపీట్ అండ్ దే వాంట్ టు షో దట్ దే ఆర్ ద బెస్ట్. దట్ కైండ్ ఆఫ్ నేచర్ స్టార్ట్ అయింది. మీ వాల్యుబుల్ సెషన్ చాలా మంచి ఇచ్చారు, చాలా బాగా చెప్పారు. ఎక్సలెంట్ అండి. వాట్ ఇస్ యువర్ నేమ్? మీ పేరు మేడం? పద్మ అండి. పద్మ. ఏం చదువుకున్నారు మీరు? నేను ఎంసీఏ చదివాను. జాబ్ చేస్తున్నారా? ముందు చేసేదాన్ని, ఇప్పుడు మా ఆఫీస్ లోనే లైక్ చేస్తున్నాను పార్ట్ టైం. ఓకే. అయితే మీకు ఎంతమంది పిల్లలు? ఒక్కడండి కొడుకు. ఎంత వయసు ఎంత అండి? 12 ఏళ్ళు, 12 years. 12 years. ఏంటి ఎలా ఉన్నాడు? అంటే మీ చిన్నప్పుడు మీ తమ్ముళ్ళు అన్నయ్యలో మీరు చూసుంటారు. అప్పటి అబ్బాయిలకి ఈ 12 ఏళ్ల కుర్రోళ్ళు మీ అబ్బాయికి ఏంటి డిఫరెన్స్? ఏం అబ్జర్వ్ చేశారు మీరు? పిల్లల పెంపకం గురించి అడుగుతున్నాను అనమాట అండి. ఏం పెద్దగా డిఫరెన్స్ అయితే నాకేం అనిపించలేదండి. ముందంటే ఎక్కువ మంది కాబట్టి కొంచెం శ్రద్ధ, అంటే టైం మనం పెట్టే, తల్లిదండ్రులు పెట్టే టైం తక్కువ ఉండేదేమో పిల్లల మీద. ఇప్పుడంటే ఒకళ్ళు ఇద్దరు ఉంటున్నారు కాబట్టి కొంచెం ఎక్కువ టైం పెట్టాలని అనుకుంటున్నారు, పెడుతున్నారు. అండ్ ఆల్సో ఇన్కమ్ పెరిగింది కాబట్టి ఏమైతే మనం పిల్లలకి ఇవ్వాలని అనుకుంటామో ఆ రోజుల్లో కూడా కోరికలు ఉన్నా డబ్బులు లేక కొంచెం వెనకాడేవారేమో కొంచెం చూసుకుంటూ. ఇప్పుడు ఏంటంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏమి ఇవ్వాలని అనుకుంటున్నారో ఇచ్చేస్తున్నారు. పిల్లలు ఏం అడిగితే అది ఇస్తున్నారు. అది కరెక్ట్ అంటారా? అలా ఇవ్వచ్చు అంటారా? ఏది అడిగితే అది ఇచ్చేయడం? మా అబ్బాయితో అయితే అండి, నేను 500 ఇచ్చి, నాన్న నువ్వు 300 సరిపోతుంది, 300 ఖర్చు పెట్టుకో, 500 200 దాచుకో నువ్వు అంటే వాడు అలాగే దాచుకుంటాడు. సో అది మనం నేర్పించగలిగితే ఇబ్బంది ఏం లేదని నాకు అనిపిస్తుంది. అంటే ఎప్పుడైనా తప్పు చేస్తే ఎలా తిడతారు? మీ మదర్ ఫాదర్ ఎలా తిట్టేవారు? మీరు ఇప్పుడు మీ అబ్బాయిని ఎలా తిడుతున్నారు? అప్పుడు తప్పు చేశారనుకోండి, మమ్మీ డాడీ ఎలా తిట్టేవారు? నా పేరెంట్స్ ఎప్పుడు నన్ను కొట్టలేదండి. నేను కూడా మా పిల్లోడిని ఇప్పటి వరకు 12 ఏళ్ళలో 1-2 సార్లు కొట్టానేమో అంతే. పడుకునేటప్పుడు మాత్రం 1-2 సార్లు కొట్టానేమో. నా పేరెంట్స్ అసలు నాకు గుర్తుండి ఎప్పుడు కొట్టలేదు. పడుకునేటప్పుడు ఏంట్రా అలా చేసావు నాన్న, నాకు భలే బాధ అనిపించింది అనగానే ఫీల్ అయిపోతాడు మా అబ్బాయి. నెక్స్ట్ డే ఆ కరెక్షన్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది మా అబ్బాయిలో. ఈవెన్ యాజ్ ఎ చైల్డ్ నేను కూడా అలాగే ఉన్నాను. ఏంటమ్మా అలా చేసావు అనేది పెద్ద తిట్టులా అనిపించేది నాకు మా నాన్నగారి నుంచి. సో ఓకే, ఇది ఇలా చేయకూడదని నేను ఎప్పుడు రిపీట్ చేయలేదు. సేమ్ మా అబ్బాయి కూడా అలాగే అనిపిస్తాడు. అఫ్ కోర్స్ కొంచెం ఎక్కువ మొండితనం ఉంటుంది కంపారిటివ్లీ, బట్ ఓకే అనిపిస్తుంది. పిల్లలే కదా, పెద్దవాళ్ళం అయిన తర్వాత ఎలాగో ఆ లగ్జరీ ఉండదు, ఇప్పుడే ఉంటే తప్పేంటి అనిపిస్తుంది నాకు. రాత్రులు ఎన్ని గంటలు పడుకుంటారు? ఎన్ని గంటలకు లేస్తాడు మీ అబ్బాయి? మా అబ్బాయి 9-9:30 కల్లా పడుకుంటాడండి. 6-6:30 కల్లా లేస్తాడు. అవసరమైతే 5 o'clock కూడా లేస్తాడు క్లాసెస్కి వెళ్ళడానికి. సో అంటే ఈ ఏజ్కి ఆ డిసిప్లిన్ చాలా అనిపిస్తుంది నాకు. పెరిగే కొలది ఎలాగూ మనకి ముందైతే మాయిశ్చరైజర్ రాసుకోమని, క్రీమ్స్ రాసుకోమని అలా చెప్పేదాన్ని. ఇప్పుడు చెప్పకుండానే వాడు రాసుకుంటున్నాడు. వయసుతో అవి వచ్చేస్తాయేమో, మనం చెప్తూ ఉండాలి. వాళ్ళ బుర్రలో అవి ఫీడ్ అయిపోయి ఉంటాయి. వెనెవర్ ఇట్ ఈస్ నెసెసరీ దే విల్ టేక్ దోస్ థింగ్స్ అవుట్ సైడ్, అంతే. మీ అబ్బాయి మీద మీకు ఏమైనా ఎక్స్పెక్టేషన్స్, అంటే పెద్ద అయిన తర్వాత ఎలా చదువుకోవాలి అలా అవ్వాలా ఉన్నాయా మీ అబ్బాయి మీద? నాకు ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవండి మా అబ్బాయి మీద. వాడికి ఏం కావాలంటే అది ఏం చేసినా మంచిగా చేస్తూ, వాడికి నచ్చింది చేస్తూ హ్యాపీగా ఉండాలి, అంతే. ఇంత సంపాదించాలి అంత సంపాదించాలి అలాంటి కోరికలు ఏం లేదు. వాడు ప్రశాంతంగా ఉండి పక్కన వాళ్ళు ప్రశాంతంగా ఉండనిస్తే చాలు.
టీచర్స్ గురించి అని చెప్తుంటాడండి, టీచర్స్ గురించి. కంప్లైంట్స్ పెద్దగా ఉండవండి, చాలా రేర్ గా కంప్లైంట్ చేస్తాడు మా అబ్బాయి. టీచర్స్ గురించి కానీ ఫ్రెండ్స్ గురించి కానీ బాగా బాధ అనిపిస్తే అది అప్పుడు చెప్తాడు. మేడం అలా అన్నారు, నాకు ఇన్సల్టింగ్ గా అనిపిస్తుంది మమ్మీ అని. అది నేను వెళ్ళి మ్యామ్ మీరు ఇలా అన్నారంట అని PTM లో నేను చెప్తాను ఆవిడకి. ఆవిడేంటంటే ఆ కాంటెక్స్ట్ చెప్తారనమాట వాడి ముందే, ఏమని ఇలా అయింది నేను ఇలా చెప్పాను మేడం అని అంటారు. సో అప్పుడు ఏమనిపిస్తుంది అంటే హీ విల్ రియలైజ్ వేర్ హీ వెంట్ రాంగ్ అని వాడు కరెక్ట్ చేసుకుంటాడు. లేదంటే పిల్లలే స్టూడెంట్సే కాదు కదండి, టీచర్స్ కూడా తప్పు చేయొచ్చు కదా, హ్యూమన్ కదా. యువర్ ఏ స్టూపిడ్ అని తిట్టడం అనేది తప్పు కదా. ఏ పిల్లవాడైనా ఎవరి మెరిట్స్ వాళ్ళకు ఉంటాయి. అఫ్ కోర్స్ మా అబ్బాయి బాగా చదువుతాడు, అదేం కంప్లైంట్ లేదు. కానీ కొంతమంది పిల్లలకి చెప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా చెప్పాలి. కొంతమందికి మెత్తగా చెప్తే సరిపోతుంది, కొంతమందికి ఏంటంటే కొంచెం గట్టిగా చెప్పాలి. మా అబ్బాయి కేసులో చదువు గురించి మెత్తగా చెప్తే సరిపోతుంది, అదే సెల్ ఫోన్ చూసేటప్పుడు మాత్రం గట్టిగా చెప్పాలి, అరవాలి, అప్పుడు గానీ ఆపడు. ఇట్స్ ద సేమ్ కిడ్, హిస్ బిహేవియర్ ఇస్ డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్. అంటే సెల్ ఫోన్ అన్నందుకు నాకు జ్ఞాపకం వచ్చింది, ఎంతసేపు ఇస్తారు సెల్ ఫోన్, ఏ టైంలో ఇస్తుంటారు? స్కూల్ నుండి వచ్చిన తర్వాత చూస్తాడండి, 1 hour చూస్తాడు. 1 hour 1 hour చూస్తాడు. 1 hourకి ఏం స్టిక్ అవ్వడు. ఆడుకోవడానికి పిల్లలు ఉంటే మాత్రం ఆ 1 hour కూడా చూడాడు. పిల్లలు లేకపోతే 2 hours చూస్తాడు. అది నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను. అదే నాకున్న టఫెస్ట్ జాబ్ ఛాలెంజ్ ఇప్పుడు. అంటే సెల్లో ఏ ప్రోగ్రామ్స్ చూస్తుంటాడు? సెల్లో గేమ్స్ అండి, ఈ యానిమే వస్తూ ఉంటాయి కదా, అలాంటివి చూస్తాడు.